హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో 1376 పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 246 ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే సికింద్రాబాద్ జోన్లో ఎన్ని ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. అందులో ఈ ఉద్యోగాలన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. చాలామంది ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయమని అడిగారు. అందుకోసమే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది 2024లో ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించి విడుదల చేసినటువంటి 4th నోటిఫికేషన్. అంతకుముందు మరికొన్ని 3 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఆగస్టు 17 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 16 వరకు కూడా ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నట్లయితే సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు కూడా మోడిఫికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. టోటల్గా 20 కేటగిరీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 1376 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 246 ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఇనీషియల్ పే స్కేల్ అనేది 29,200 ఉంటుంది. దీంతో పాటుగా చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. 20 నుంచి 38 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే అప్రైజ్ లిమిట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు నేనైతే చెప్తాను. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, ఈ ఉద్యోగాలకు తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పినటువంటి 20 నుంచి 38 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలని చెప్పాను కదా. ఆ ఏజ్ అనేది మనకి ఇక్కడ డేట్స్ వారీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే 20 నుంచి 38 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 1987 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 ఈ డేట్స్ మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయినట్లే. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ అభ్యర్థులు అయితే 1984 జనవరి 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 1982 జనవరి 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ వారికి 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలాగే COVID-19కి సంబంధించిన పాండమిక్ 3 ఇయర్స్ కూడా మనకి ఇక్కడ ఏజ్ అనేది కలిపి 3 ఇయర్స్ మనకి యాడ్ చేసే ఈ ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఏదైనా ఒక జోన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక అడ్వైజ్ అయితే ఇస్తుంది. అది ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేయకుండా మీరు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో రష్ ఎక్కువగా ఉంటుంది కనుక మీకు అప్పుడు ప్రాబ్లమ్స్ అయితే టెక్నికల్గా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి త్వరగా ఈ ఉద్యోగాలకు మీకు అప్లై
చేయాలనిపిస్తే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వేకెన్సీస్ ఇప్పుడు మనం ఏవైతే 246 వేకెన్సీస్ అనేవి అన్ని జోన్లలో కలిపి చెప్పుకున్నామో ఈ వేకెన్సీస్ సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎక్కువ అవకాశాలు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రైల్వే నోటిఫికేషన్స్ ఇటీవల విడుదలైన తర్వాత కొన్ని జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి తర్వాత పెంచుతూ కొత్తగా మనకి కొరిజాండం నోటీసులు అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. సో ఈ వేకెన్సీస్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయని కాదు, కానీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, తగ్గడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10+2 తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసి ఫార్మసిస్ట్గా ఎవరైతే రిజిస్టర్డ్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫార్మసీలో పూర్తి చేసి ఫార్మసిస్ట్గా రిజిస్టర్డ్ అయి ఉన్నవారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉన్నట్టుగా నోటిఫికేషన్ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఎలిజిబిలిటీ లేదా ఈ క్వాలిఫికేషన్ అనేది సెప్టెంబర్ 16వ తేదీ నాటికి కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే ఆ డేట్ నాటికి మీరు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసున్నా లేదన్నట్లయితే రిజల్ట్స్ అనేవి వచ్చేసున్నా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్సు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్సు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్సు, ఫిమేల్ క్యాండిడేట్సు, ట్రాన్స్జెండర్సు, అలాగే మైనారిటీసు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ వారు కాకుండా ఈబీసీ వాళ్ళు అనమాట. ఇలాంటి వారు అందరూ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. 500 రూపీస్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళు సిబిటి ఎగ్జామ్కి హాజరైన తర్వాత వాళ్ళకి 400 రూపీస్ అనేది బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. 250 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా రిఫండ్ చేస్తారు. అయితే వాళ్ళకి కూడా బ్యాంక్ ఛార్జెస్ అనేవి కట్ అయితే అవుతాయని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. సిబిటి ఎగ్జామ్ మీరు అటెండ్ అయితేనే ఆ యొక్క ఫీజు అనేది రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 26 తర్వాత మీరు అప్లికేషన్లో మోడిఫికేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఆల్రెడీ మీకు నేను కొన్ని డేట్స్ అయితే చెప్పాను కదా, ఆ డేట్స్లోనే మీరు అప్లికేషన్ మోడిఫికేషన్ అనేది చేసుకోగలుగుతారు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సిబిటీలో మీరు క్వాలిఫై కాదు 1:1 రేషియోలో వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. అంటే ఒక జోన్లో 10 పోస్టులు ఉంటే 10 మందికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు, టాప్ మార్కులు ఉన్న వారిని తీసుకొని వీళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్స్లో మీరు తెలుసుకోవచ్చు. సిబిటికి సంబంధించిన సమాచారం కూడా మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తారు. ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మొత్తం చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇందులో మీకు ఈ ఫార్మసిస్ట్ జాబ్స్కి అప్లై చేశారనుకోండి, దానికి సంబంధించి 70 క్వశ్చన్స్ 70 మార్కులకి అయితే ఇస్తారు. ఇక జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మరొక 30 అయితే వస్తాయి. ప్రతి దాని నుంచి కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 మార్కులు చొప్పున 10 ప్రశ్నలు అయితే వస్తాయి. అంటే టోటల్గా 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సిబిటి ఎగ్జామ్ అనేది డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు కనుక నార్మలైజేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది మార్కులను. దానికి సంబంధించి ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తారనేది కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఎనీ అప్డేట్స్ అయినా సరే మీరు అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన సిబిటి ఎగ్జాము, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇలాంటి అన్నింటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ తెలుసుకోవచ్చని తెలియచేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసిన తర్వాత మోడిఫికేషన్ చేసేటువంటి అభ్యర్థులు నాన్ రిఫండబుల్ ఫీజు అనేది మోడిఫికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ మధ్య ఈ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుందని తెలియచేయడం అయితే జరిగింది. మరి ఈ కాల్ లెటర్ అనేది మనం చూసుకున్నట్లయితే సిబిటికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి ఒక 4 days బిఫోర్ మీరు ఈ యొక్క ఇదైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఆ యొక్క ఈ కాల్ లెటర్తో కలిపి వాళ్ళు ట్రైన్ బుకింగ్ కౌంటర్కి వెళ్ళి ఆ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు అవి ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళకి
ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక ఫైనల్గా సిలబస్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ జాబ్స్ సిలబస్ ఏదైతే ఉందో మీరు చదువుకున్నటువంటి సిలబస్, ఆ సిలబస్ నుంచి 70 ప్రశ్నలు అయితే వస్తాయి 70 మార్కులకు. దానికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మిగతా 30 మార్కులు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు చెప్పాను, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి కూడా వస్తాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా సిలబస్ కూడా ఉంది. మరి మన రైల్వే జోన్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క సికింద్రాబాద్ జోన్ అయితే ఉంది. అంటే మనం ఎక్కువగా ఆ జోన్లోకి అయితే వస్తాం కనుక అక్కడ మీరు ఆ జోన్కి అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే మీకు మీ యొక్క స్థానిక ప్రాంతానికి లేదా మన స్టేట్లోనే లేదా మన స్టేట్కి దగ్గరలోనే జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఈ జోన్లో 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 79 వేకెన్సీస్లో ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అనేవి 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మిగతా రకాల పోస్టులు కూడా కొన్ని అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో పాటుగా నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ కూడా చూసుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ జోన్కే మీకు అప్లై చేసుకోమని నేను చెప్పట్లేదు. మీరు అన్ని జోన్లకు సంబంధించిన ఖాళీలు చూసి మీకు నచ్చిన జోన్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఫార్మసిస్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.